హనీమూన్ మర్డర్ కేసు ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. టీవీలు, పేపర్లు, సోషల్ మీడియా ఎక్కడ చూసినా ఈ హత్య గురించి జోరుగా చర్చించుకున్నారు. భర్తతో హనీమూన్కు వెళ్ళి ప్రియుడితో తిరిగి వచ్చింది. అలాగని భర్తను వదిలేసిందా? లేదు, ఏకంగా పైకే పంపేసింది. దీనికి ఓ కట్టు కథ కూడా అల్లింది. ఏం తెలియని నంగనాచల భర్తను హతమార్చి ప్రియుడితో మరో రూమ్లో ఎంజాయ్ చేసింది. అయితే చేసిన పాపం ఊరికే పోదు, మనం చేసిన కర్మ మనల్నే వెంటాడుతుంది. అలాగే ఆమెను కూడా వెంటాడింది. సోనం 25 ఏళ్ల యంగ్ అమ్మాయి. అందరి అమ్మాయిలాగానే ఇంట్లో పెద్దలు సంబంధం కుదర్చడంతో పెళ్లి చేసుకుంది. అబ్బాయి కూడా మంచివాడే, చూడ్డానికి చక్కగా ఉన్నాడు. పేరు రాజా రఘువంశీ. ఇద్దరు జంట చూసి ఇరు కుటుంబాలు మురిసిపోయాయి. పెళ్లికి వచ్చిన వారు కూడా చిలక గోరింకల్లా ఉండారంటూ చెప్పారు. రాజా రఘువంశీ సోనంకు మే 11న వివాహం జరిగింది. పెళ్లైన 10 రోజులకే అంటే మే 20న ఈ కొత్త జంట మేఘాలయకు వెళ్లారు. 3 రోజుల్లోనే వారి జీవితాలు చెల్లాచెదురయ్యాయి. మే 23న అత్యంత దారుణంగా రాజా హత్యకు గురయ్యాడు. సోనం కనబడకుండా పోయింది. దీంతో వాళ్ళను ఎవరు హత్య చేశారు, ఏమైందోనని అంతా టెన్షన్ పడ్డారు. సోనమైనా బతికితే బాగుండని ఇరు కుటుంబాలు ప్రార్థించాయి. అయితే మర్డర్ జరిగిన 20 రోజులకు అసలు మ్యాటర్ బయటపడింది. మేఘాలయలో హనీమూన్కు వెళ్లిన జంట అదృశ్యమైన కేసుగా మొదట అనిపించింది. కానీ విసావ్డాంగ్ జలపాతం సమీపంలోని ఒక లోయ దిగువన రాజా రఘువంశీ మృతదేహం సగం కుళ్లిపోయిన స్థితిలో కనుగొన్నారు. దీంతో ఈ కేసు విషాదకరమైన మలుపు తిరిగింది. రాజాను ఎవరు హతమార్చారు, ఎలా హత్య జరిగింది అన్న విషయాలు మేఘాలయ పోలీసులు బయటపెట్టారు. దీంతో అందరి ఫ్యూజులు ఎగిరిపోయాయి. మర్డర్ చేయించింది భార్య సోనం రఘువంశీ అని తేలిపోయింది. సోనమే దగ్గరుండి మరి భర్తను ఓ గ్యాంగ్ తో చంపించింది. అనంతరం వారితో కలిసి భర్త మృతదేహాన్ని లోయలోకి తోసేసింది. ఆ తర్వాత హ్యాపీగా ఇండోర్కు ఒక గది అద్దెకు తీసుకుని ప్రియుడితో ఎంజాయ్ చేసింది. అటు తర్వాత వారిద్దరూ యూపీకి పారిపోయారు. మర్డర్ మిస్టరీ మొత్తం బయటపడడంతో జూన్ 9న గాజియాపూర్లో సోనం పోలీసులకు లొంగిపోయింది. ప్రస్తుతం మేఘాలయ పోలీస్ కస్టడీలో సోనంతో పాటు సహనిందితులు కూడా ఉన్నారు. సోనం రాజా రఘువంశీ పెళ్లి ఎలా జరిగింది? ఈ పెళ్లి సోనంకి ఇష్టం లేదా? వివాహానికి ముందే రాజా రఘువంశీకి కూడా సోనం గురించి తెలుసా? మరి అన్నీ తెలిసి పెళ్ళెందుకు చేసుకున్నాడు? ఇరు కుటుంబాలు ఈ విషయంలో ఏమైనా దాస్తున్నాయా? అసలు మ్యాటర్ ఏంటి? మనకు తెలియని నిజం ఎంత? ఈ హనీమూన్ మర్డర్ గురించి మీడియాలో రాగానే సోనం రాజాకు సంబంధించిన పెళ్లి ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. అయితే అందులో ఒక వీడియోలో సోనం రాజా వివాహానికి సంబంధించిన వీడియోల్లో సోనం అసౌకర్యంగా అయిష్టంగా కనిపిస్తుంది. వాటిని చూసిన ఎవరికైనా ఆమెకు ఈ పెళ్లి ఇష్టం లేదన్న విషయం ఈజీగా అర్థమైపోతుంది. అయితే సోనం ఏ ఫోటోల్లోనూ వీడియోల్లోనూ అంత సంతోషంగా కనిపించలేదు. ముభావంగానే ఉంది. ఎవరైనా నవ్వమంటే నవ్వేది తప్ప లేకుంటే నవ్వేది కాదు. అలాగే రాజముఖంలో కూడా అంత సంతోషం కనిపించలేదు. దీంతో ఇప్పుడు రాజా రఘువంశీతో సోనంకు పెళ్లి సంబంధం ఎలా కుదిరింది, అసలు వారిద్దరు ఎలా కలిశారు అనే విషయాలను రాజా రఘువంశీ బంధువులు మీడియాకు తెలిపారు. రాజా రఘువంశీతో వివాహానికి ముందే సోనం తన కుటుంబ సభ్యులకు రాజా కుష్వాహాను ప్రేమిస్తున్నానని, అతన్ని వివాహం చేసుకోవాలని అనుకుంటున్నానని చెప్పిందని తెలుస్తోంది. రాజా రఘువంశీ అన్నయ్య విపిన్ మాట్లాడుతూ రాజాతో వివాహం తర్వాత జరిగే దేనికి తాను బాధ్యత వహించిందని సోనం తన తల్లిని హెచ్చరించిందని చెప్పారు. రాజా రఘువంశీకి పెళ్లి సంబంధాలు వెతుకుతున్నప్పుడు మ్యాట్రిమోనియల్ యాప్ ద్వారా సోనం కలిసింది. అంతకుముందు రాజా సోనం మధ్య ఎలాంటి పరిచయాలు లేవు. ఆ తర్వాత ఇరు కుటుంబాలు కలుసుకున్నాయి. అంతా ఓకే అనుకున్నాకే ఫిబ్రవరి 10న సోనం ఇంట్లోనే నిశ్చితార్థం జరిగింది. ఇక నిశ్చితార్థం జరిగాక పెళ్లి డేట్ మే 11న పెట్టుకున్నట్లు తెలిపాడు. ఆ గ్యాప్ లో సోనంతో రాజా ఫోన్ మాట్లాడేందుకు ట్రై చేశాడు. కానీ సోనం ఎప్పుడు కూడా అందుబాటులోకి రాలేదు. సోనంతో మాట్లాడలేకపోతున్నానని తనతో చెప్పుకొని బాధపడుతూ ఉండేవాడని వారి బంధువు అర్పిత్ మీడియాతో చెప్పాడు. ఒకవేళ ఫోన్ ఎత్తితే పనిలో బిజీగా ఉన్నానని, తర్వాత కాల్ చేస్తానంటూ ఫోన్ పెట్టేసేదని తనతో చెప్పాడని అర్పిత్ తెలిపాడు. అయితే సోనం తన సోదరుడి వ్యాపారాన్ని చూస్తున్నట్టు చెప్పేదని, కాబోయే భార్యతో ఫోన్లో మాట్లాడడానికి ప్రయత్నిస్తే ఏ రోజు తాను అందుబాటులోకి రాలేదని అర్పిత్ వివరించాడు. రాజా మృతదేహం లభించిన తర్వాత సోనం క్షేమంగా రావాలని మేమంతా ప్రార్థనలు చేశాం. కానీ అసలు విషయం తెలిసి అంతా షాక్ అయినట్లు వివరించాడు. రాజాకు 3 సోదరులు ఉన్నారని, రాజాను చాలా ప్రేమగా చూసుకునే వాళ్ళమని అర్పిత్ తెలిపాడు. రాజా చాలా అమాయకుడిగా ఉండేవాడని, ఎవరిని ఇబ్బంది పెట్టిన సందర్భాలు లేవన్నాడు.
రాజా రఘువంశీ మృతితో అతని కుటుంబం తీవ్ర శోకసంద్రంలో మునిగిపోయింది. ఇటు సోనం ఫ్యామిలీ కూడా రాజా కుటుంబానికి అండగా నిలిచింది. తమ కూతురు చేసింది తప్పే అన్నారు. దోషులకు శిక్ష పడాల్సిందే అని చెప్పారు. ఎంత పెద్ద తప్పు చేసినా కన్న కూతురు, కానీ ఆమెను వెనకేసుకు రాలేదు. కూతురు చేసిన పనికి కుంగిపోయారు. మరి సోనం ఫ్యామిలీ వెర్షన్ ఏంటి? వారికి సోనం ఎఫ్ఐఆర్ల గురించి ముందే తెలుసా? అంతా తెలిసి ఈ పెళ్లి చేశారా? అందుకే ఇప్పుడు ఏం అనలేకపోతున్నారా? హనీమూన్ మర్డర్ కేసులో రోజుకో ట్విస్ట్ తెరపైకొచ్చింది. రాజాది ముందు అనుమానాస్పద మృతిగా అనుకున్న మేఘాలయ పోలీసులు మాత్రం దీన్ని సీరియస్ గా తీసుకున్నారు. తీగలాగితే డొంకంతా కదిలిందన్న రీతిలో భర్త మర్డర్ వెనుక భార్య హస్తమే ఉందని తేలింది. అయితే సోనం తన ప్రియుడు రాజ్ కుష్వాన్ను ప్రేమిస్తున్నానని, అతన్ని పెళ్లి చేసుకుంటానని తన కుటుంబ సభ్యులకు ముందే చెప్పిందన్న విషయాలు తెరపైకొచ్చాయి. అయితే సోనం కుటుంబ సన్నిహితులు ఆమె తల్లి తమ కులంలోని వ్యక్తినే పెళ్లి చేసుకోవాలని పట్టుబట్టిందని చెప్పారు. దీంతో సోనం కుటుంబానికి ఆమె లవ్ అఫైర్ గురించి తెలుసా? కుష్వా తన భాగస్వామిగా అంగీకరించడానికి సహకరించినప్పుడు సోనం కుటుంబంలో ఏం జరిగింది? ఈ విషయాలు తెరపైకొస్తున్నాయి. రాజాతో వివాహం తర్వాత జరిగే దేనికైనా తాను బాధ్యత వహించబోనని సోనం తన తల్లిని హెచ్చరించిందని కూడా వారి కుటుంబ సన్నిహితులు చెబుతున్నారు. సోనం తన తల్లికి తాను వేరొకరిని ప్రేమిస్తున్నానని చెప్పిందని, కానీ కుటుంబం ఆమెకు నువ్వు ఎవరినైనా ప్రేమించుకో, కానీ పెళ్లి మాత్రం మేం చెప్పే అబ్బాయిని చేసుకోవాలని ఒత్తిడి తెచ్చినట్లు తెలుస్తుంది. అయితే దీనికి సోనం కూడా ఒప్పుకోలేదు. తాను రాజాను వివాహం చేసుకోమని బలవంతం చేస్తే పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని సోనం తన కుటుంబానికి వార్నింగ్ కూడా ఇచ్చిందని పోలీసు వర్గాలు మీడియాకు తెలిపాయి. అటు సోనం సోదరుడు కూడా రాజా రఘువంశీ ఇంటికి వెళ్లాడు. బాధలో ఉన్న కుటుంబాన్ని ఓదార్చి క్షమాపణలు కోరాడు. తన చెల్లి చేసిన పనిని తీవ్రంగా ఖండించాడు. ఈ వీడియోలో సోనం సోదరుడు చేసిన వ్యాఖ్యలు కూడా నెట్టింట తెగ వైరల్ అయ్యాయి. తన చెల్లి చేసింది ముమ్మాటికి తప్పేనని, ఆమెకు శిక్ష పడేలా తాము సహకరిస్తామన్నాడు. మొత్తం మీద చూస్తే సోనం గురించి వాళ్ళ కుటుంబానికి ముందే తెలిసిన క్లారిటీ అయితే వస్తుంది. సోనం అనుకున్నంత పని చేసింది, కానీ ఇప్పుడు ఏమైంది? చేసిన నేరానికి శిక్ష అనుభవిస్తుంది. కటకటాల పాలే జీవితం బుగ్గిపాలు చేసుకుంది. సోనంతో పాటు ఆమెకు సహకరించిన ప్రియుడిని కూడా మే 20న పోలీసులు అరెస్ట్ చేశారు. మేఘాలయాల్లో అదుపులోకి తీసుకున్నారు. మర్డర్ ప్లాన్ చేసినంతసేపు రాజ్ కుష్వా కూడా ఫోన్ ద్వారా సోనంతో టచ్లోనే ఉన్నాడు. ఈ కేసులో అరెస్ట్ అయిన మరో 4గురిని పోలీసులు అరెస్ట్ చేసి ప్రస్తుతం రిమాండ్కు తరలించారు. ఈ కేసులో అరెస్ట్ అయిన మరో 4గురిని సోనం ప్రియుడిగా చెప్పబడుతున్న రాజ్ కుష్వా, లలిత్పూర్లో అరెస్ట్ చేయబడిన ఆకాష్ రాజ్పుత్, విశాల్ సింగ్ చౌహాన్, ఆనంద్ కులీగా గుర్తించారు. సోనం రాజాను చిరపుంజిలోని ఓ నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లిన తర్వాత ఈ హత్య జరిగిందనే సమాచారం. సోనం నిండు జీవితాన్ని బలి చేసుకుంది. ప్రియుడి కోసం కట్టుకున్న మొగుడిని కడతెరిచింది. ప్రేమ ప్రియుడి మోజులో పడి 12 జీవితాన్ని చేజేతులారా నాశనం చేసుకుంది. సోనం చేసిన పనికి మహిళా సమాజం కూడా చీ అంటుంది. పోనీ ప్రియుడితో ఇప్పుడు సుఖంగా ఉంటుందా అంటే అది లేదు. చేసిన నేరానికి ఇద్దరు జైలుకెళ్లారు. ఊచలు లెక్కబెడుతున్నారు. నిండు జీవితాన్ని కారు చీకట్లో చేజేతులారా నెట్టుకున్నారు. ఇది ఇవాల్టి ట్రెండింగ్ టాపిక్. మరిన్ని ట్రెండింగ్ వీడియోల కోసం న్యూస్ 18 తెలుగు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.